హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్, హ్యాపీ ఈస్టర్. పిల్లలు మీరందరూ బాగున్నారా? ఈరోజు కిడ్ స్టోరీ టైంకు మీరందరూ రెడీగా ఉన్నారు కదా చిల్డ్రన్? లెట్స్ స్టార్ట్. పిల్లలు, మొన్ననే మనము గుడ్ ఫ్రైడే వర్షిప్ చేశాం కదా. అందులో యేసయ్య మన కొరకు సిలువలో చేసిన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్య సిలువలో నా కొరకు మరణించి రక్తం కార్చినందుకు నీకు వందనాలని యేసయ్యకు థ్యాంక్స్ చెప్పాం కదా పిల్లలు. నిజంగా యేసయ్య మన కొరకు ఎంత కష్టపడ్డాడో కదా, నిన్ను నన్ను రక్షించడానికి. సిలువ మీద యేసయ్య మన కొరకు ఎంత బాధపడ్డాడో కదా. ఆయన అలాగే సిలువ మీద ఉన్నప్పుడు మరి చాలామంది అతన్ని చూసి దూషించారు, ద్వేషించారు, చాలా మాటలు అన్నారు. యేసయ్యను, నువ్వు రక్షకుడవైతే నిన్ను నీవు రక్షించుకొని ఆ తర్వాత మమ్మల్ని రక్షించు అని చాలామంది యేసయ్యను బాధ పెట్టే మాటలు మాట్లాడారు. కానీ యేసయ్యకు తెలుసు మనందరి రక్షణ కొరకు ఆయన ఆ శ్రమను అనుభవించాలని. అందుకే దేవుడు మౌనంగా ఆ బాధ అంతా కూడా అనుభవించాడు. మరి యేసయ్య రక్తమంతా మన కొరకు కార్చాడు కదా పిల్లలు. ఎప్పుడైనా మనకు చిన్న చిన్న గాయాలైతే బ్లడ్ రాగానే ఏం చేస్తారు తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళి, మమ్మీ మమ్మీ నేను పడిపోయాను మమ్మీ, నా కాళ్ళకు దెబ్బ తగిలింది చూడు మమ్మీ, బ్లేడ్ కోసుకుంది మమ్మీ అని రక్తం అంతా చూపిస్తూ మమ్మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు కదా. కొంచెం రక్తం వస్తేనే మనం తట్టుకోలేము. కానీ సిలువలో యేసయ్య తన శరీరం అంతా రక్తము కారుస్తున్నాడు. ముళ్ళ కిరీటం వల్ల తలలో నుండి బ్లడ్, మేకుల వల్ల చేతుల్లో నుండి రక్తం, కాళ్ళకు మేకులు కొట్టడం వల్ల కాళ్ళలో నుంచి రక్తం, 39 కొరడా దెబ్బలు తన శరీరం అంతా మరి వీపు మీద కొట్టినప్పుడు మరి వాళ్ళంతా రక్తం కారుతా ఉంటే ఆ దెబ్బలన్నీ యేసయ్య భరించి మరి తన ప్రాణమంతా మన కొరకు అర్పించాడు. ఆ బ్లడ్ అంతా మన కొరకు కార్చాడు. సిలువ మీద యేసయ్య చనిపోయిన తర్వాత అసలు నిజంగా ఇతను చచ్చిపోయాడా లేదా చూద్దామని అతన్ని బల్లెంతో పక్కలో పొడిస్తే రక్తం కాదు కానీ నీళ్ళు వచ్చాయి పిల్లలు. అంటే రక్తం అంతా అయిపోయింది. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ హిస్ బ్లడ్, తన ప్రతి రక్తపు బొట్టు మనందరి కొరకు కార్చాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. ఆయన అలాగే సిలువ మీద వేలాడుతూ చనిపోయినప్పుడు అక్కడే వదిలేయటం ఇష్టం లేక సీక్రెట్గా యేసయ్యను ప్రేమించే అరిమత్తయ్య యోసేపు అనే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా చిన్న రిక్వెస్ట్, నేను ముందుగానే ఒక సమాధిని రెడీ చేసుకున్నాను. ఆ సమాధిలో ఎవరిని కూడా ఉంచలేదు. నేను మరి చేయించుకున్న ఆ సమాధిలో యేసయ్యను ఉంచాలని అనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇస్తారా అని పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఓకే అయితే తీసుకెళ్ళు అని పర్మిషన్ ఇచ్చినప్పుడు వెంటనే అరిమత్తయ్య, యోసేపు, నికోదేము అనే ఒక వ్యక్తి వీళ్ళు కలిసి గబగబా యేసయ్యక మరి బాడీని క్లాత్స్తో చుట్టేసి నీట్గా ఇంతవరకు ఎవ్వరూ ఉండని ఆ సమాధిలో యేసయ్య బాడీని పెట్టి పరిమళ ద్రవ్యాలన్నీ కూడా మరి పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా అందులో వేసి మరి బయటికి వచ్చారు. రోమన్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఎట్లయినా సరే ఈ బాడీని తీసేసి యేసు ప్రభు తిరిగి లేచాడని అబద్ధం ఆడతారు. అందులో ఆయన ముందే చెప్పాడంట 3వ రోజున లేస్తాడని. కాబట్టి నేను అక్కడ సెక్యూరిటీని పెట్టాలి అని ఒక పెద్ద బండను తీసుకొచ్చి డోర్ లాగా ఆ పెద్ద రాయిని రోల్ చేసేసి క్లోజ్ చేసేసారు. దానికి చైన్స్ వేసి సీల్ వేసాడు. ఎవరైతే అది ముడతారో ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. మరి అన్ని క్లోజ్ చేసేసి దాన్ని సీల్ చేసి బయట సెక్యూరిటీ వాళ్ళందరూ ఉంటారు పిల్లలు. అది ఆదివారం ఎర్లీ మార్నింగ్ యేసయ్యను వెంబడించిన శిష్యులలో కొంతమంది స్త్రీలు మరి కొన్ని పరిమళ ద్రవ్యాలు తీసుకొని, అంటే పర్ఫ్యూమ్స్ లాంటివి మంచి స్మెల్ వచ్చే కొన్ని పదార్థాలు, అందులో బోలము కూడా తీసుకొని యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని చల్లేసి వద్దామని అనుకొని బయలుదేరి వెళ్ళారు పిల్లలు. ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో అనుకుంటున్నారు, అక్క మనమైతే సమాధి దగ్గరికి వెళ్తున్నాం, మనతో బ్రదర్స్ ఎవరు లేరు, అన్నలు పేతురన్న, యాకోబన్న, యోహనన్న వీళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఒకవేళ రాయి అడ్డం ఉందనుకో, మన కోసం దాన్ని ఎవరు పొరలేస్తారు? ఎవరు కూడా అక్కడ మనకి హెల్ప్ చేయడానికి ఉండరు కదా, ఎట్లా చేద్దాం అని ఆలోచించుకుంటూ సరే ఏదైతే అదైంది ముందైతే వెళ్దామని చెప్పి అనుకొని ఆ సమాధి దగ్గరకు వెళ్తుంటారు పిల్లలు. వెళ్ళేసరికి వా ఏంటిది, ఈ రాయిని పక్కకు జరపకుండా పిలాతు ముద్ర వేశాడు కదా, దీన్ని ఎవరు ఓపెన్ చేశారు అని చాలా కంగారు పడి ఈ ఆంటీలందరూ కూడా దూరం
దూరం నుంచి అలా తొంగి చూస్తే అక్కడ బాడీ ఏమీ కనపడదు. మిగిలిన ఆంటీలందరూ భయానికి వెళ్ళిపోయినప్పుడు మగ్దలేనే మరియా ఆంటీ మాత్రం డిసైపుల్స్ దగ్గరికి వెళ్ళి, అన్న పేతురన్న, యోహానన్న, అక్కడ మరి యేసయ్య సమాధి దగ్గర యేసయ్య లేడు, అతని బాడీ లేదు, పైగా ఆ రాయి ఉంది కదా, పెద్ద రాయి, దాన్ని ఎవరో పక్కకు జరిపేశారు, ఎక్కడున్నాడో యేసయ్య అని చాలా బాధపడుతూ వాళ్ళకు చెప్పితే అప్పుడు వెంటనే పేతురు, యోహాను పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి, యేసయ్య లేడా? అవునా, యేసయ్య బాడీ ఎక్కడ లేదా అని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఫాస్ట్గా పేతురు అంకుల్ కంటే యోహాన్ అంకుల్ పరిగెత్తాడు. సమాధి దగ్గరికి వెళ్ళేసరికి యోహాన్ అంకుల్కి భయమేసినాము, నిజంగా లేడే, ఎవరు తీశారు అని ఆలోచిస్తుంటే పేతురు అంకుల్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి మొత్తం చూస్తూ ఉన్నాడు. తల దగ్గర ఒక క్లాత్ ఉంది, పాదాల దగ్గర ఒక క్లాత్ ఉంది, అక్కడ బాడీ లేదు, ఎవరు తీశారు అని చూస్తూ అలాగే పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంటే యోహాన్ అన్న కూడా చూశాడు. ఇద్దరు కలిసి అయ్యో ఏమైంది అని పరిగెత్తుకుంటూ శిష్యుల దగ్గరకు వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయారు, కానీ మార్నింగ్ వచ్చిన ఆంటీలు వెళ్ళిపోయారు, పేతురు అంకుల్ వెళ్ళిపోయాడు, యోహాన్ అంకుల్ వెళ్ళిపోయాడు, కానీ మగ్దలేనే మరియా ఆంటీ మాత్రం ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. పిల్లలు, యేసయ్య అంటే ఆంటీకి చాలా ఇష్టం. యేసయ్య బాడీ అన్నా చూద్దామని వచ్చింది, కానీ యేసయ్యను అక్కడ చూడలేదు కనుక ఎక్కడికి వెళ్ళిపోయాడో నా యేసయ్య అని ఏడుస్తూ ఉంది. పిల్లలు, యేసయ్య మాట వినాలని, యేసయ్యను చూడాలని ఆంటీ చాలా ఆశపడుతుంది. చెల్లి, తమ్ముడు, నువ్వు కూడా యేసయ్య మాట వినాలని ఆశపడుతున్నావా? ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసి, యేసయ్య నాతో మాట్లాడయ్యా, నీ మాటలు వినడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేశారా? చిన్నవాడైన సమూయేలుతో దేవుడు ఎంత బాగా మాట్లాడాడు కదా. మనం కూడా యేసయ్యతో మాట్లాడేవారిగా ఉండాలి, యేసయ్య మాట కొరకు ఆశపడేవారిగా ఉండాలి. చూడండి, మగ్దలేని మరియా ఆంటీ యేసయ్య మాట కొరకు ఎంత ఆశతో ఉంది కదా. అందరు వెళ్ళిపోయినా ఒంటరిగా ఒక్కతే సమాధుల దొడ్డి దగ్గర ధైర్యంగా కూర్చొని మెల్లగా తొంగి చూస్తూ ఉంది. యేసయ్య ఏమన్నా కనబడతాడేమో అని ఆ సమాధిలోకి తొంగి చూసినప్పుడు యేసయ్య తల పెట్టిన చోట ఒక దూత, కాళ్ళు పెట్టిన చోట ఒక దూత, ఆ ఇద్దరు దూతల్లో ఒక దూత మగ్దలేని మరియా ఆంటీని అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆంటీ అనింది, నా ప్రభువును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారయ్యా, మేము ఆయనని మోసుకొని తీసుకొచ్చాము ఇక్కడకు, కానీ ఎవరో అతన్ను ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు. పిల్లలు, అంటే బ్రతుకున్న వాళ్ళని ఎత్తుకొని వెళ్తాం, చచ్చిపోయిన వాళ్ళని మోసుకొని వెళ్తారంటారు కదా, మరి ఎత్తుకొని వెళ్ళిపోయినట్లుగా ఆమె చెప్పి ఏడుస్తూ ఉంది. పిల్లలు, వెనక నుండి ఒక అతను మరియా ఆంటీ దగ్గర నిలబడి, అమ్మ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. వెంటనే ఆంటీ ఇలా వెనక్కి తిరిగి, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా, ఒకవేళ నీకు నా ప్రభు ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పవా, నాకు జీసస్ కావాలి, ఒకవేళ నీకు జీసస్ ఎక్కడున్నాడో చెప్తే నేను అతన్ని ఎత్తుకొని వెళ్ళిపోతానని చెప్తుంది. పిల్లలు, ఆంటీకి యేసయ్య మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. అప్పుడు ఆ పక్కనున్న ఆయన తోటమాలి అని అనుకుంది ఈ ఆంటీ, కానీ ఆయన వెంటనే ఆమెను చూసి మరియా అని అన్నాడు. పిల్లలు, ఆ మాట అనేసరికి సర్ప్రైజ్ అయిపోయింది. ఖచ్చితంగా యేసయ్య ఎలా పిలుస్తాడో అలాగే పిలిచాడు. వెంటనే యేసయ్య అని అర్థమైపోయి రబుని అని యేసయ్య పాదాల మీద పడిపోయింది. పిల్లలు, ఎప్పుడైనా మీరు సర్ప్రైజింగ్ న్యూస్ విన్నారా? ఎప్పుడైనా మీకు ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చారా? పిల్లలు, అది ఎంత సంతోషంగా, ఎంత థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా. ఒకరోజు ఒక పాప స్కూల్లో చదువుకుంటా ఉంది. ఆ పాప 4th క్లాస్ పాప. వాళ్ళ డాడీ ఆర్మీలో వర్క్ చేస్తాడు. దేశాన్ని రక్షించే సైనిక బృందంలో ఉన్న ఒక మంచి మిలిటరీ ఆఫీసర్. అయితే ఆయన ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. వాళ్ళ కూతుర్ని చూసి చాలా సంవత్సరాలు అయిపోయేసరికి వాళ్ళ కూతుర్ని చాలా మిస్ అవుతున్నారు. మమ్మీ డాడీ ఎప్పుడైనా మనల్ని వదిలిపెట్టి ఊరు వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా మనం బాగా మిస్ అవుతుంటాం కదా. మరి ఈ పాప కూడా వాళ్ళ డాడీని చాలా మిస్ అవుతుంది. అయితే అంకుల్ అనుకున్నాడు, ఒకరోజు నేను మా పాపకి సర్ప్రైజ్ విజిట్ ఇవ్వాలి అని అనుకొని వాళ్ళ స్కూల్లో టీచర్కి చెప్పాడు, ఈరోజు నేను మా పాపని సర్ప్రైజ్ విజిట్ ఇచ్చి స్కూల్లో కలవాలని అనుకుంటున్నాను, మీరు మా పాపకు మరి చెప్పొద్దు, నేను వస్తాను, మీరు అలా అరేంజ్ చేయండి అని చెప్పినప్పుడు స్కూల్లో ఉన్న టీచర్ ఏం చేసిందంటే క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక హాల్లో కూర్చోబెట్టి క్లాస్ చెప్తా ఉంది. చెప్తూ, హే పిల్లలు, మీకు ఎప్పుడైనా మిలిటరీ వాళ్ళ గురించి తెలుసా, సోల్జర్ గురించి తెలుసా,
మన దేశాన్ని కాపాడే సోల్జర్స్ ఎంత గ్రేట్ కదా, అసలు సోల్జర్స్ ఎంత కష్టపడతారు తెలుసా అని అన్నప్పుడు ఆ పాప ఆ క్లాస్లో నుంచి లేచి, టీచర్ నాకు తెలుసు టీచర్, సోల్జర్స్ ఎంత కష్టపడతారో ఎంత త్యాగం చేస్తారో నాకు తెలుసు టీచర్ అని అన్నప్పుడు టీచర్ అనేది, ఏనానా ఎందుకు అలా అంటున్నావంటే, ఎందుకంటే మా డాడీ సోల్జర్ టీచర్ అని చెప్తుంది. పిల్లలు ఓహో మీ డాడీ మిలిటరీలో వర్క్ చేస్తారా అని చెప్పి పక్కపక్క టీచర్ నవ్వుతా ఉంటే వెనక నుంచి వాళ్ళ డాడీ మరి సర్ప్రైజ్గా బయట నుంచి మెల్లగా డోర్లోకి ఎంటర్ అయిపోయాడు. ఒక్కసారి 2 years తర్వాత వాళ్ళ డాడీ సడన్గా చెప్పకుండా స్కూల్కి వచ్చేసరికి ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ అని పడి డాడీ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని డాడీని గట్టిగా పట్టేసుకుంది. నిజంగా ఎంత సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా, చాలా రోజుల తర్వాత మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని కలిసినప్పుడు. మరి అలాగే మరియా ఆంటీకి కూడా ఆ సమాధుల దొడ్డి దగ్గర మరి యేసయ్యను చూసినప్పుడు ఎంత సంతోషం వేసిందంటే, ఈ మరియాను ఒక్క పిలుపుకు పరిగెత్తుకుంటెళ్ళి రబ్బుని అని అతని కాళ్ళ మీద పడబోయింది. వెంటనే ప్రభు అన్నాడు, ఆగమ్మ ఆగు, నేను తండ్రికి కనపరుచుకోవాలి, జస్ట్ వెయిట్ అని చెప్పాడు. ఎప్పుడైతే యేసయ్య మరియా ఆంటీని కలిశాడో, ఇతను యేసయ్య అని ఎప్పుడైతే తెలిసిందో, ఇంకా మరియా ఆంటీ ఎక్కడ కూడా ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి డిసైపుల్స్ దగ్గరికి వెళ్ళి, నేను యేసయ్యను చూశాను, యేసయ్య నాకు కనపడ్డాడు, నేను యేసయ్యను చూశానని ఎంత సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి డిసైపుల్స్ అందరికీ చెప్పింది. ఈ మాటను విని అందరూ ఆశ్చర్యపోయారు, నిజంగానా యేసయ్యను చూసావా అని మాట్లాడుతున్న సమయంలో సడన్గా డోర్ వేసుకున్నా కూడా ఆ గదిలోకి యేసయ్య వచ్చేసాడు. అందరూ మాట్లాడుకుంటున్న వాళ్ళు యేసయ్యను చూసి షాక్ అయిపోయారు. యేసయ్య 2 చేతులు చూపించాడు, ఆ చేతులకు ఇంకా ఆ మేకు గుర్తులు అలాగే ఉన్నాయి. వెంటనే యేసయ్య అన్నాడు, ఇదిగో నేను మరణం నుంచి తిరిగి లేస్తానని మీకు చెప్పాను కదా, నేను లేచాను, నా మాట మీరు నమ్మండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా సమాధానం కలుగుగా కానీ చెప్పాడు. పిల్లలు ఆ టైంలో తోమా అంకుల్ లేడు. తోమా అంకుల్కి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, అరే తోమా అన్న నువ్వు పెద్ద ఇంపార్టెంట్ విషయాన్ని మిస్ అయిపోయావన్నా, యేసయ్య వచ్చాడన్నా అంటే తోమా అంకుల్ అంటాడు, ఆహా నేనైతే నమ్మను, అతని చేతుల్లో ఆ గాయాల్లో వేలు పెడితే కానీ, యేసయ్య పక్కలో ఉన్న ఆ హోల్లో నేను చేయి పెడితే కానీ నేను నమ్మను అని చెప్పి ఎంత చెప్పినా కూడా నమ్మలేదు. చాలామంది పిల్లలు యేసయ్యని గురించి చెప్పినప్పుడు కూడా నమ్మరు కదా, మనం అలా ఉండకూడదు, యేసయ్యని నమ్మాలి, ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. పిల్లలు అయితే 8 days తర్వాత మళ్ళీ యేసయ్య తన డిసైపుల్స్ని కలవడానికి వచ్చినప్పుడు ఆ రోజు తోమా అన్న అక్కడే ఉన్నాడు. మరి ఆ గదిలోనికి యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో అందరికీ చెప్పాడు, మీ అందరికీ సమాధానం కలుగును గాక అని చెప్పి, తోమా ఒకసారి ఇలా రా అని పిలిచాడు. అదేంటి నన్ను పిలుస్తున్నాడేంటి యేసయ్య అని అన్నప్పుడు, ఒకసారి రా తోమా, నా చేతులు ఇదిగో, నీ వేలు పెడితే కానీ నన్ను నమ్మనన్నావు కదా, నీ వేలు పెట్టు తోమా, చూడు ఇదిగో నా పక్కలో వేలు పెడితే కానీ నువ్వు నమ్మనన్నావు కదా, రా నీ చేతులు పెట్టి తాకి అప్పుడైనా నువ్వు నమ్ము, ఇప్పటి నుండి అవిశ్వాసంతో ఉండొద్దు, విశ్వాసిగా ఉండు అని తోమాను వార్న్ చేసినప్పుడు తోమా వెంటనే యేసయ్య గాయాల్లో తన వేలు పెట్టి, నా ప్రభువా నా దేవా అని గట్టిగా అంటాడు. పిల్లలు ఆ రోజు నుండి తోమా అంకుల్ యేసయ్యను గురించి ప్రకటించాలి, యేసయ్య నిజమైన దేవుడు, ఇక నుండి నేను ఎప్పుడు అవిశ్వాసిగా ఉండను అని ఒక మంచి తీర్మానంతో యేసయ్య కొరకు సాక్షిగా దేశాలు దాటుకొని మన ఇండియా దేశానికి వచ్చి యేసయ్య ప్రేమను అందించాడు. పిల్లలు చూశారు కదా పిల్లలు, ఇప్పటి వరకు మనం వింటున్న లెసన్లో యేసయ్య ఎప్పుడైతే తిరిగి లేచాడని మగ్దలేని మరియా ఆంటీకి అర్థమైందో, యేసయ్యని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేకపోయింది. అలాగే యేసయ్య నిజంగా మరణాన్ని గెలిచాడని గ్రహించిన తోమా అంకుల్ కూడా యేసయ్యని గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు కదా. ప్రియ చెల్లి తమ్ముడు, ఈరోజు యేసయ్య మరణం నుండి తిరిగి లేచిన రోజని మనందరం యేసయ్యను ఆరాధన చేస్తున్నాం కదా. మరి యేసయ్య తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు తోమా అంకుల్తో అన్నాడు, అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండు అని ఎలా చెప్పాడో ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేసుకుందాం, విశ్వాసంతో జీవిద్దాం. యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని నమ్ముదాం. ఆ విషయాన్ని నమ్మి మనలోనే మనం దాచిపెట్టుకోకుండా అనేక మంది మన ఫ్రెండ్స్కో ఇతరులకు యేసయ్య తిరిగి లేచిన గొప్ప శుభవార్తను
తెలియచేద్దాం. ప్రపంచంలో ఎన్ని సమాధులు ఉన్నా అందరూ కూడా సమాధుల్లోకి వెళ్ళిన వాళ్ళే, కానీ తిరిగి లేచిన వారి ప్రపంచంలో ఎవరు లేరు పిల్లలు. కానీ మన యేసయ్య ఎంత గొప్పవాడో. ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక ఖాళీ సమాధి ఎవరిది అంటే మన యేసయ్యే. మన యేసయ్య ఎంత పవర్ఫుల్ అంటే మరణాన్ని కూడా ఓడించేశాడు. లోకంలో చాలామంది కింగ్స్ ఉన్నారు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు మరణాన్ని జయించలేకపోయారు. కానీ మన యేసయ్య పునరుత్థానుడైన దేవుడు, మరణాన్ని కూడా ఓడించి తిరిగి లేచిన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం అందరం కలిగి ఉందాం. ఆ దేవుని గురించి అనేకులకు తెలియజేద్దాం. ఓకేనా చిల్డ్రన్? రైట్, ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మగ్దలేని మరియ ఆంటీ కన్నీళ్లు కారుస్తూ సమాధి దగ్గర ఏడుస్తున్నప్పుడు ఎప్పుడైతే నిన్ను చూసిందో నీ గురించి చెప్పకుండా ఉండలేకపోయింది. తోమా అంకుల్ కూడా తన చేతులు నీ గాయాల్లో పెట్టినప్పుడు నీవు తిరిగి లేచావని ఎప్పుడైతే గ్రహించాడో నీ గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. ప్రవ్వా, ఈరోజు నీ మాటలు వింటున్న మేము, ఈస్టర్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న మేము కూడా నువ్వు మరణాన్ని గెలిచావని మేము నమ్మి అనేకులకు నీ ప్రేమను అందించేవారిగా ఉంటున్నట్లుగా మమ్మల్ని అందరినీ చేయమని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని బ్లెస్ చేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? యోహాను 11:25, జాన్ 11:25. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మరోసారి నేర్చుకుందామా? జాన్ 11:25. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. జాన్ 11:25. యోహాను 11:25. ఓకే చిల్డ్రన్, వన్స్ అగైన్ హ్యాపీ ఈస్టర్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.